అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి? అది శారీరక అవస్థ కాదు. అది ఒక విశిష్టమైన మానసిక స్థితి. సంభోగం 2 రకాలు: లైంగిక, శృంగార. లైంగికలో ఈ స్థితిలో కేవలం అంగాల కలయిక జరిగి వీర్యం స్థలించబడుతుంది. శృంగార ఈ స్థితిలో మనస్సు ఏకాగ్రం చెందుతుంది. అప్పుడు చంచలంగా ఉన్న మనసు నిశ్చల స్థితికి చేరుతుంది. అది ఎంత సమయం అంటే కేవలం 5 సెకండ్లు. కానీ బ్రహ్మచర్యం పాటించేటప్పుడు వీర్యం స్థలించబడదు, కానీ బ్రహ్మానందం అనుభవంలోనికి వస్తుంది. ఆనందాన్ని స్త్రీ సాంగత్యం లేకుండా సాధన చేసి సింధి పొందితే అది బ్రహ్మానందం అవుతుంది, బ్రహ్మచర్యం అవుతుంది. అంతేగాని బలవంతంగా సెక్స్ని ఆపితే గనక మానసిక స్థితి దెబ్బతిని పిచ్చి వాళ్ళవుతారు. మనసుకి సంబంధించిన ప్రతి అంశం సహజంగా జరగాలి. ఎందుకంటే కాంతి వేగం సుమారు సెకనికి 3 లక్షల కిలోమీటర్లు. కానీ మనోవేగం ఎంతంటే సెకనికి సుమారుగా 3.5 కోట్ల కిలోమీటర్లు. అందుకే సహజంగా జరగాలి. బ్రహ్మచర్యాన్ని సహజంగా చేయాలి. మనసుని బలవంతం చేయకూడదు. మనస్సుని బలవంతమైన బ్రహ్మచర్య దీక్ష చేపడితే చాలా ప్రమాదం. For more spiritual videos, do subscribe, like, share, comment.